విజిల్ బ్లోవర్ యొక్క బాధ్యత ఏంటో దిశ 10:25 నిమిషాలకి మా డిఈఓకి వాట్సాప్ ఇచ్చారు. ఇమ్మీడియట్ గా ఇస్తే డిఈఓ సిస్టమ్ మొత్తాన్ని అలర్ట్ చేశాడు. పైకి మా స్కూల్ ఎడ్యుకేషన్ పంపించాడు. కలెక్టర్కి మెసేజ్ ఇచ్చాడు. స్టేట్ అబ్జర్వర్ను పంపించాడు. ఆయనే వెళ్ళాడు. అక్కడుండే ఆఫీసర్లందరినీ మార్చాడు, రీషఫల్ చేశాడు. అక్కడుండి వాటర్ బాయ్ను కూడా ఎస్పీకి అప్పచెప్పాడు. మహేష్ కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతే ఉన్నాడో మనిషి దొరకకపోతే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాడు. మీ విలేకరిని మా ఎస్పీ పిలిపించి అడిగితే నేను మీడియా అతన్ని నన్ను హెరాస్ చేస్తారా, నేను ఇవ్వను అని తప్పుడు సమాచారం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అనుమానం మీ మీద ఎక్కువ అవుతా ఉంది. మీరు నిజంగానే వాస్తవంగా వచ్చుంటే మీ ఫోన్ కూడా ఇచ్చి నాకు పలానా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ నుంచి మీరు వెరిఫై చేయమని వాస్తవాలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నా అనుమానం ఇప్పుడు ఇంకా బలపడుతున్న దశ మీరే కుట్రమని స్టింగ్ ఆపరేషన్లు చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఆలోచన కూడా ఉందేమో ఆ కోణాలు కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేపిస్తా. ఒకటే దశ, నీకోసం ఎన్క్వైరీలు కాదు, ప్రజల కోసం ఎన్క్వైరీలు చేపిస్తా. నేను చండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షించిన దశ. మీరు మాట్లాడుతున్నారు, ఎన్క్వైరీ చేసుకుని తప్పుడు లెక్కలు చూపించి జైలుకు పోయిన వ్యక్తులు మమ్మల్ని గురించి